హాయ్ ఆల్, మీ అందరికీ ఐ డ్రాప్స్ గురించి చాలా కన్సర్న్స్ ఉంటాయి. ఈరోజు లెట్స్ క్లియర్ ఆల్ ఆఫ్ దెమ్. నంబర్ 1, ఐ డ్రాప్ ముట్టుకునే ముందు ఫస్ట్ క్లీన్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ ఓపెన్ చేసి క్యాప్ అనేది ఒక క్లీన్ పీస్ ఆఫ్ టిష్యూ పైన పెట్టండి. అండ్ వేసుకునేటప్పుడు టిప్ అనేది ఐకి తగలకుండా ఉంచండి. సెకండ్ టిప్ ఏంటంటే, రిఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే ఐ డ్రాప్స్ అనేది చల్లగా ఉంటుంది అన్నమాట. సో మీరు వేసుకున్నప్పుడు డ్రాప్ పడిందా లేదా అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ కూల్ డ్రాప్ కాబట్టి సూతింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐ డ్రాప్కి మధ్యన మినిమం 5 to 10 minutes గ్యాప్ ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ వేసుకున్నారు, ఇమీడియట్గా సెకండ్ డ్రాప్ వేసుకుంటే ఆ సెకండ్ వేసిన డ్రాప్ ఫస్ట్ వేసిన డ్రాప్ని వాష్ అవుట్ చేసేస్తుంది. సో దాని ఎఫెక్ట్ పోతుంది అనమాట. నెక్స్ట్ వేసుకున్న వెంటనే ఈ ఇన్నర్ క్యాంపస్లో ఈ పాయింట్లో 30 seconds నొక్కి ఉంచండి. అట్లా చేస్తే ఐలోనే ఐ డ్రాప్ అనేది అబ్జర్వ్ అయ్యి సిస్టమిక్ నోస్ త్రోట్లోకి వెళ్ళి అన్నెసెసరీ కాఫ్ రావడం అనేది ఉండదన్నమాట. అండ్ వేసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ షేక్ చేసి వేసుకుంటే ఇంకా బెటర్. ఐ డ్రాప్ వేసుకునేటప్పుడు ఒక్క డ్రాపే వెళ్ళేటట్టు చూడండి. దానికంటే ఎక్కువ వెళ్తే సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ టెక్నిక్ గురించి అండి, మీరు మీ అంతటా మీరే వేసుకోవచ్చు. బోత్ హ్యాండ్స్తో చిన్అప్ చేసి ఒక హ్యాండ్తో ఐలిడ్ని డౌన్ చేసి ఇంకో హ్యాండ్తో డ్రాప్ని ఇన్స్టిల్ చేయొచ్చు అన్నమాట. కొంతమందికి భయం ఉంటుందండి, ఎస్పెషలీ చిన్న పిల్లల్లో. వాళ్ళకి ఇన్నర్ కార్నర్ టెక్నిక్ అని ఉంటుంది. అంటే ఐస్ క్లోజ్డ్ పెట్టుకొని ఈ ఇన్నర్ కార్నర్లో డ్రాప్ వేసి ఒక 2 times బ్లింక్ చేయండి. డ్రాప్ లోపలికి వెళ్ళిపోతుంది. సేఫ్గా అడ్మినిస్టర్ చేసుకోండి డ్రాప్స్ అన్ని.